డియర్ ఫ్రెండ్స్, మనం కాన్షియస్గా అది కావాలి ఇది కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. మనం యూనివర్స్కి పంపించే మెసేజ్ డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. సో మనం మన కాన్షియస్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఎలా అయితే మన సబ్ కాన్షియస్ని మనం ప్రోగ్రామ్ చేసామో అదే విధంగా మన లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో కాన్షియస్గా అవేర్నెస్తో మనం ఉండాలి. సో ప్రజెంట్ మూమెంట్లో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా ముఖ్యం. మనకు పాస్ట్ గురించి అవసరం లేదు. మన లైఫ్లో మన మైండ్లో ఏదైతే నెగిటివ్ ఉందో ఆ బ్యాగేజ్ అంతా క్లియర్ చేసుకోవటానికి ఒక చిన్న టూల్ మనం యూజ్ చేయొచ్చు. అదే పోనో టెక్నిక్ అంటాం. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవి 11 టైమ్స్ చెప్పుకోండి. ఆ తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే బ్యాగేజ్ ఉంటుందో అవి అవసరం లేని థాట్స్ కావచ్చు, ఇమోషన్స్ కావచ్చు, ఏవైనా కూడా ఒక 21 days ఆర్ 41 days చేస్తే కనుక డెఫినెట్గా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఈ ప్రజెంట్ మూమెంట్లో డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా వరకు మనకు డౌట్ వస్తూ ఉంటుంది, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్పబోయేదాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యూజువల్లీ అండి మనం 0 to 7 years అప్పుడు అన్ని బ్యాగేజ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మోస్తూనే ఉంటాం. అలానే మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా ఆ 9 months ఏవైతే ఉన్నాయో పాస్ట్ బర్త్స్లో జరిగినవి కూడా మనం తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట. సో ఇవన్నీ కూడా కొన్ని మనకి ప్రారబ్ధ కర్మలని, సంచిత కర్మలని, అదేవిధంగా ఆగామి కర్మలని ఉంటూ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా క్లియర్ చేసే టూల్ ఈ హోపోనోపోనో టెక్నిక్ ఉంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా మన కొత్త రిజల్ట్స్ రావాలి అంటే పాతవి మనం రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడైనా కూడా మనకు కొత్త పంట కావాలి. ఎప్పుడైతే ఓల్డ్ పంటను మనం తీసేసినప్పుడే కొత్త పంట పెట్టినప్పుడు దానికి తగ్గ రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో మన రియాలిటీని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా అడగాలి అని చెప్పేసి ఈ బ్యాగేజ్ తీసేయమని మనం అడగాలి. సో అదే ఈ పోనో టెక్నిక్. సో జనరల్గా ఆ నెగటివ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా తీసేయమని చెప్పేసి మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం కోరుకోవాలి ఈ 4 స్టేట్మెంట్స్తో. సో ఓల్డ్ ఎనర్జీ అంతా క్లియర్ చేస్తూ న్యూ ఎనర్జీకి మనం స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో మనం మన లైఫ్ని రీక్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరం మనం అవసరం లేని బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అబ్జార్బ్ చేసుకుని అదంతా నాది నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ చేంజ్ చేసేయాలి, ఇదంతా కూడా తీసేయమని సబ్ కాన్షియస్ మైండ్కి అడగాలి. ఈ హోపోనోపోనో టెక్నిక్ ఏదైతే ఉందో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఇదంతా కూడా ఒక 21 days చేస్తే గనక అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. మన లైఫ్లో మనీకి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్స్ ప్రాబ్లం, అలాగే కెరియర్కి సంబంధించి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండి అన్నిటికీ సొల్యూషన్ ఒకే ఒక్కటి, అదే మన సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకోవడం. సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటే అదే మన లైఫ్లో మన రియాలిటీలో చూస్తూ ఉంటాము. సో బయట ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్ చేయడమే మన రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో ఏదైనా కింద పడితే అండి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే సబ్ కాన్షియస్ మైండ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మనీ రావట్లేదు అంటే ఇల్లు కూడా క్లీన్ చేయాలి, ఓల్డ్ స్టఫ్ బయట పడేయాలి. సో స్పేస్ అనేది మనం ఇస్తూ ఉండాలన్నమాట. సో అదే సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. ఎలా అయితే మనం హౌస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటామో అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం క్లీన్ చేసుకోవాలి. మన చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందండి. అదొక ట్రాన్స్ఫార్మర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మనము రిసీవర్ లాగా పనిచేస్తూ ఉంటామన్నమాట. సో ఒకవేళ మన లోపల నెగిటివ్ ఉంది అనుకోండి, సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, అదంతా కూడా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ని, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని మనకి పంపిస్తుంది, అదే మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఒకవేళ మన కోపం వచ్చింది అనుకోండి, అలాంటి పర్సన్స్, అలాంటి పరిస్థితులు మనం అంటే మనకు ఎదురవుతూ ఉంటాయి. యూనివర్స్కి ఏం తెలియదండి, మనం కోపం పంపించామనుకోండి తదాస్తు అంటుంది, ఆ కోపాన్ని మళ్ళీ మనకి తిరిగి పంపిస్తుంది అనమాట మన ఎక్స్పీరియన్స్కి. ఈవెన్ మన విషయంలో కూడా అంతే. నాకు మనీ లేదు, మనీ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అదే మనకి పంపిస్తుంది మళ్ళీ.
సో ఆ బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపేసేయాలి. పాజిటివ్ అఫర్మేషన్స్తో క్లియర్ చేసుకోవాలి. సో ఈ టెక్నిక్ని అండి, హోపోనోపోనో టెక్నిక్ని ఏన్షియంట్ హవాయిన్ ప్రాక్టీస్ అని కూడా అంటామన్నమాట. ఇది హీలింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో దీని ప్రిన్సిపల్ వచ్చేసి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ప్రతి దానికి ఎప్పుడైతే మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామో మన లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అదే మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి దారి తీస్తుంది. సో ఈ హోపోనోపోనో టెక్నిక్ ద్వారా నిజంగా మనకి చాలా వరకు ఇమోషనల్ క్లెన్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా మనం ఎప్పుడైతే ఫర్గివ్ చేసే కేపబిలిటీ పెంచుకున్నామో అండి, మన లైఫ్లో పాజిటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే చాలా వరకు సెల్ఫ్ లవ్ అనేది కూడా ఉండదు. సో ఆ సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మనం స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇన్నర్ పీస్ అండ్ హార్మనీతో ఉంటామన్నమాట. మన రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మనం మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉంటాము. అలాగే ఇమోషనల్గా ఎంతో స్టేబుల్గా ఉంటాము. సో ఎప్పుడైతే ఈ టెక్నిక్ని మనం యూజ్ చేస్తూ ఉంటామో మన లైఫ్లో నిజంగా మిరకల్స్, మ్యాజిక్నే చూడొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.